రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా రూల్స్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటి సంధి వాళ్ళు చేసే అన్ని లావాదేవీలు సర్కారుకు తెలియచేయాల్సిందే. ఇందుకోసం పక్కాగా రూల్స్ ఫ్రేమ్ చేశారు. రెరా యాక్ట్ ప్రకారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రతి ఏజెంట్ తన పేరును తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. పేరు, అడ్రస్ తో పాటు ఫోటో, పాన్ కార్డ్ దీనికి జత చేయాల్సి ఉంటది. ఏ ఏరియాలో దందా చేస్తున్నారో ఆ ఏరియా అడ్రస్ కూడా రాయాలి. వ్యక్తిగతంగా ఏజెంట్ గా నమోదు చేసుకోవాలంటే 10,000 ఫీజు కట్టాలి. సంస్థ తరపునైతే 50,000 ఫీజు చెక్లు, డీడీల రూపంలో చెల్లించాలి. అప్లై చేసుకున్న నెల రోజుల లోపల దరఖాస్తును అథారిటీ ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ఒకసారి రిజిస్టర్ అయితే 5 ఏళ్ల దాకా కొనసాగొచ్చు. గడువు ముగిసిన తర్వాత 3 నెలల లోపల రెన్యువల్ చేసుకోవాలి. దీనికి వ్యక్తిగతంగా అయితే 5,000, సంస్థలకైతే 25,000 ఫీజు కట్టాలి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తాము చేస్తున్న పనులు, అకౌంట్ల వివరాలు అథారిటీకి తెలియజేయాల్సి ఉంటది. అథారిటీకి లేఅవుట్ వివరాలు, అనుమతుల పత్రాలు, బిల్డర్, భూమి యజమాని, ప్రాజెక్ట్ ప్లాన్, ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్, ఇంజనీర్ల వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటది. ప్రాజెక్టును నమోదు చేయించి కస్టమర్లకు ఇన్లిచ్చి చేతులు దులిపేసుకుంటానంటే కుదరదు. ప్రస్తుత చట్టం ప్రకారం కన్స్ట్రక్షన్లో ఏవైనా లోపాలుంటే బిల్డర్దే పూర్తి బాధ్యత. చాలా మంది వ్యాపారులు కస్టమర్ల దగ్గర అడ్వాన్స్ తీసుకుని పనులు మొదలు పెడతారు. కొందరైతే ఆ డబ్బును వేరే వాటికి ఖర్చు పెడతారు. ఇప్పుడు అవకాశం లేకుండా చట్టంలో మార్పు తెచ్చారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో 70% ప్రత్యేక ఎస్క్రో అకౌంట్లో జమ చేయాల్సి ఉంటది. ఈ చట్టం ప్రకారం కస్టమర్ల అనుమతి లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్ మార్చకూడదనే నిబంధన కూడా పెట్టింది సర్కార్. మా ప్రాజెక్ట్ హైలైట్స్ ఇవి అంటూ పాంప్లెట్స్, బ్రోచర్స్ పంచుతా ఉంటారు. అందులో చూసిన దానికి, కట్టిన తర్వాత చూసేదానికి చాలా తేడా కనిపిస్తుంది. బ్రోచర్స్ లో చూపించినన్ని ఫెసిలిటీస్ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం కస్టమర్ల తరపున న్యాయం చేస్తుంది. కస్టమర్లను మోసం చేశాడని తేలితే బిల్డర్ను జైలుకు పంపే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ అనంగానే ఎక్కువగా బ్లాక్ మనీ బయటకు వస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు చెక్కుల్ని తప్పనిసరి చేసింది సర్కార్. నగదులు 70% చెక్కుల ద్వారానే ఇవ్వాలని చట్టంలో చెప్పింది. ఇన్ని చేసినా ఏదో ఒక విషయంలో రియల్టర్లు, కస్టమర్ల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి. ఇందుకోసం అపిలేట్ ట్రైబ్యునల్ను నియమించనుంది ప్రభుత్వం. ఇది మాక్సిమం 2 నెలల్లో ఫిర్యాదుల్ని పరిష్కరించనుంది. మొత్తానికి ఎన్నాళ్ల నుంచో ఎదురుచూసిన రియాల్టీ బిల్లు అమల్లోకి వచ్చేసింది.